తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచార షెడ్యూల్ మరికొన్ని గంటల్లోనే ముగియనుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆయా పార్టీల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అన్ని ప్రధాన పార్టీలు తమ తమ పార్టీల అధినేతలతో నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచార సమయం ముగిసిపోవడంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి కొన్ని గంటల్లోనే తెరపడనున్నది. ఆదిలాబాద్ నియోజకవర్గం పైన అన్ని ప్రధాన పార్టీలు ప్రత్యేకమైన దృష్టి సారించినాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు బీజేపీ అధినేత అమిత్ షా కూడా ఇక్కడ పర్యటించారు. ఈ ప్రధాన పార్టీలు ఖచ్చితంగా గెలవాలన్న ఉద్దేశం ఉంటే ఇది సిట్టింగ్ బీజేపీ స్థానం. ఏ విధంగా బీజేపీ వాళ్ళు గెలవాలని ప్రెస్టేజ్గా వాళ్ళు తీసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి స్పెషల్గా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని స్పెషల్గా ఇంట్రెస్ట్ తోటి సీతక్కను ఇక్కడ నియమించి సీతక్క గత 3 నెలలు శక్తి వంచకుండా మేము పనిచేసింది. కాంగ్రెస్ శ్రేణులందరినీ ఏకం చేసింది. అంతేకాకుండా అన్ని బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నం చేసింది, అందరినీ జైన్ చేసుకుంది. అయితే ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ అది విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు కలిగింది. ఇక్కడ గిరిజనులు, గిరిజనేతరులు, మైనార్టీలే కాకుండా అన్ని జాతుల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అన్ని జాతులను మమేకం చేసుకోవాలనేది చాలా కష్టంతో కూడిన పని. అయితే ప్రధాన పార్టీలు 3 కూడా గోండు సమాజానికి ఇచ్చింది. అయితే లంబాడి సమాజానికి ఇవ్వలేదు. లంబాడి సమాజం వీళ్ళు గెలిపోవటాన్ని ప్రభావితం చేసే ఓట్లు ఉన్నాయి. 1,60,000 ఓట్లు లంబాడి సమాజానికి ఉన్నది. అయితే ఈ లంబాడి సామాజికం ఏ వైపు మొగ్గుతుందో ఆ లంబాడి సామాజికం మరియు మైనార్టీ వాళ్ళు ఏ వైపు మొగ్గుతారో అదే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక కొన్ని గంటల్లో కూడా ప్రచారం ముగియడంతో ఇక నేరుగా ఓటర్లను మమేకం చేయడానికి కోసం వీళ్ళు చేస్తున్నారు. అయితే వీళ్ళు ప్రధానంగా అందరూ సర్వేల మీద ఆధారపడ్డారు. ఇక వాట్సాప్ తోటి సామాజిక మాధ్యమాలతోటి ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి మండలకు 15 మంది నియమించుకొని 3 పార్టీలు ప్రత్యేకంగా 15 మంది నియమించుకొని వాళ్ళతోటి సామాజిక సెల్ ఫోన్ల ద్వారా, ఈ ఇంటర్నెట్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. వీటి ఓటర్లను అందరినీ మమేకం చేసుకోవడం కోసం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ 3 పార్టీలు శక్తి వంచకుండా పనిచేసినాయి. కానీ ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ అన్ని కార్నర్ మీటింగ్ కానీ బహిరంగ సభలకు అందరూ పబ్లిక్ జనాలు బాగానే వచ్చింది. కానీ కాకపోతే ఎవరికి వేస్తారనేది ఓటర్ నాటి మాత్రం ఇప్పటి వరకు కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులకు కానీ నాయకులు కానీ తెలియలేదు. ఏది ఏమైనట్టు కానీ ఓటింగ్ అయినంత వరకు మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.